శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితం ఎప్పుడూ కూడాను సుఖప్రదంగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. దీనికి మూల కారణం ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈ రెండు బాగా ఉంటే అన్నీ ఉన్నట్టే అసలు. అందుకని అధిక సంపన్నులు కావాలి అనేటువంటి విధి విధానం కూడా చాలామందిలో ఉంటుంది. మరి వాస్తురీత్యా అధిక సంపన్నులు కావడానికి అద్భుతవంతమైనటువంటి విధి విధానాలు మనకి వాస్తుశాస్త్రం ఏ విధంగా తెలియజేస్తుందో తెలుసుకుందాం. వాస్తు సూత్రాల్ని అనుసరించి కనుక మనం అధిక సంపన్నులం కావాలంటే మనం ఆచరించేటువంటి వాస్తు నియమాలే దానికి తార్కాణంగా ఉంటాయి. ఎలా చేయాలండి అంటే, వాస్తు సూత్రాలని అనుసరించి మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటాలి. మొక్కలు దేవతా స్వరూపాలు కాబట్టి వాటిలో ఉన్న దివ్య శక్తి మనకి అత్యధికమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అందుచేతే ఇంటి యజమాని ప్రతిరోజు కూడాను ఒక చెంబెడు నీళ్లు మొక్కలకు పోయాలి. అలా పోస్తూ పెంచటం వల్ల ఐశ్వర్యం బాగా కలుగుతుంది ఆ యొక్క ఇంటి యజమానికి. అధిక సంపన్నులై జీవితాన్ని ఆనందంగా గడుపుతారండి. అందుకే ఆ ఇంట్లో అనుకూలమైనటువంటి శక్తితో ఎప్పుడూ కూడా నిండిపోతూ ఉంటుంది. ఆకుపచ్చని రంగు, చెట్ల పచ్చదనం కళ్ళకు కాంతిని ప్రసాదిస్తుంది కదా. ఇంట్లో వాస్తును అనుసరించి మొక్కలను నాటి పెంచినట్లయితే గృహంలో శాంతి నెలకడంతో పాటుగా సుఖ సమృద్ధులు కూడాను వృద్ధి చెందుతాయి అనేటువంటి విషయాన్ని ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా కనపడకుండా చాటుగా ఒక మూలన పెట్టాలి చీపిరి కట్టల్ని. చీపిరి కట్ట మాత్రం ఇంట్లో అడుగు పెట్టగానే కనిపించకూడదు, చాలా అరిష్టం అండి. చీపిరి చిమ్మి శుభ్రాన్ని చేయడానికి పనికొస్తుంది కాబట్టి చీపిరి కట్ట మాత్రం ఇంట్లో అడుగు పెట్టగానే కనిపించకూడదు. తరువాత పనిచేయనటువంటి గడియారాలు మీ ఇంట్లో ఉంటే వెంటనే దాన్ని సవరించుకోండి. దాంట్లో బ్యాటరీ అయిపోతే వెంటనే వేయండి, పని చేయకపోతే అవతల పారేయండి. అంతేగాని ఆ గడియారాన్ని ఆమెనే ఉంచకండి. గడియారం కాలపురుషుడు కదండి. కాలాస్మిన్ జీవితానిష్ట పురాప్రోక్తామయానషు అని. అందుచేత హితాచార్యుడు చెప్పినటువంటి కాలతత్వాన్ని అర్థం చేసుకొని ఈ కాలమే గడియారం. ఈ గడియారంలో ముళ్ళు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉండాలి. టిక్ 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 గడియారము పరిగెడుతున్నది అని చెప్పేసి కాలానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అలాగే చందనాదులతో తయారు చేసినటువంటి అగరబత్తీలను కనుక వెలిగిస్తే మానసిక శాంతి ప్రాప్తిస్తుంది. వ్యాకులత అనేటువంటిది ఇంట్లో ఉండదు, తొలగిపోతుంది. మానసిక వ్యాకులత అనేది తొలగిపోతుంది. ఇంట్లో సుఖ సమృద్ధులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఇంట్లో ఉండేటువంటి చెత్త బుట్టలో వేసేటువంటి చెత్త చెదారం పేరుకుపోకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో ఉండేటువంటి సింకులో అంట్ల గిన్నెలను ఎక్కువసేపు ఉంచవద్దు. ఇది చాలా గొప్ప విషయం అండి. దీన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. కాబట్టి ఇలా చేయటం వలన ఎక్కువసేపు కనుక ఉంచినట్లయితే అభద్రతాభావం ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా కోపం వస్తుంది. ఇంట్లో సింకులో మాత్రం ఇటువంటివి ఉంచకూడదు. చాకు, కత్తెర, కత్తి మొదలైన వాటి మొనలు బయటకు కనిపించేటట్టుగా మాత్రం పెట్టకండి. చాలామంది చాకులు వాడుతుంటారు, అలాగే కత్తెరలు వాడుతుంటారు కదా. వంట సామాగ్రి విషయంలో ఈ యొక్క కత్తెర, కత్తి ఇవన్నీ బయట కనిపించేట్టుగా ఉండకూడదు. రోజు కనీసం పావు గంట సేపు కిటికీలన్నీ కూడా తెరిచి ఉంచండి. కిటికీలు తెరవకుండా కేవలం కర్టెన్లు వేసి అందంగా ఉండాలనేటువంటి తపనతో ఉత్తర దిశ, తూర్పు దిశ కిటికీలు తెరవకుండా ఉండకూడదు. తూర్పు వైపు కిటికీలు తప్పనిసరిగా తెరవాలి. సూర్యరశ్మి కిరణాలు ఇంట్లో ప్రవేశించాలి. ఎక్కడ సూర్యరశ్మి కిరణాలు ఇంట్లో ప్రవేశిస్తాయో ఆ ఇంటికి ధనయోగం బాగా సిద్ధిస్తుంది, అభివృద్ధికరమైన మార్గం వస్తుంది. అలాగే గదుల్లో రాత్రి నుంచి ఎలముకున్న గాలి బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి సూర్యుని వెలుతురు తాజా గాలితో పాటు
మీ ఇంట్లో దేదీప్యమైన శక్తి పుంజాలు కూడాను ఇంట్లోని గదుల్లోకి ప్రవేశించాలి. కాబట్టి కిటికీలన్నీ కూడా తలుపులు తెరిచి ఉంచండి, తర్వాత మూసుకోండి కాసేపు ఆగిన తర్వాత. అలాగే ఈశాన్య మూలలో తప్పనిసరిగా కొంత భాగం వదిలేసి తూర్పు వైపు గోడకి ఆనుకోకుండా ముందుకు జరిపి తులసి కోట అనేటువంటిది నిర్మాణం చేసుకోవటం మంచిది. తులసి చెట్టు పెంచండి. ఏ ఇంట తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మీ ఇంటి సింహద్వారానికి రెండు వైపులా కూడాను చాలా చక్కటి మొక్కలు, ఆ మొక్కల్లో కూడాను ఎటువంటివి ఎక్కువగా తమలపాకు మొక్కలు అలా పెరిగేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. చాలా విశేషకరమైన ప్రభావం వస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.